టీ20 వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. బాబర్ ఆజం సారథ్యంలో 15 మందితో కూడిన స్క్వాడ్ను అధికారికంగా వెల్లడించింది. ఈ జట్టులో సీనియర్లు ఇమద్ వసీం, మహ్మద్ అమీర్లకు చోటు దక్కగా 5 కుర్రాళ్లు జాక్పాట్ కొట్టారు. ఇదంతా బాగానే ఉన్నా ఆ జట్టు వైస్ కెప్టెన్ లేకుండానే పొట్టి ప్రపంచ కప్ సమరంలోకి దిగుతోంది. పాక్ క్రికెట్ బోర్డు తమ జట్టును అనౌన్స్ చేసే సమయంలో వైస్ కెప్టెన్ పేరును ప్రస్తావించలేదు. గత కొంతకాలంగా దాయాది జట్టు పేలవ ప్రదర్శన కనపరుస్తోంది. ఇంటా బయట అన్ని ఓటములే ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో పీసీబీ వైస్ కెప్టెన్ పదవిని కనుమరుగు చేసిందేమో అని అందరూ అనుకున్నారు. కానీ డిప్యూటీని ప్రకటించకపోవడానికి ప్రధాన కారణం ఆటగాళ్ల మధ్య సఖ్యత లేకపోవటం, జట్టులో అంతర్గత కుమ్ములాటలే కారణం అని తెలుస్తోంది. ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజం, మాజీ కెప్టెన్ షాహీన్ షా ఆఫ్రిది మధ్య గతేడాది కాలంగా సఖ్యత లేదని కథనాలు వస్తున్నాయి. అందున ఇటీవల ఆఫ్రిదీది టీ20 కెప్టెన్సీని తప్పించడంతో ఆ గొడవ తారాస్థాయికి చేరిందని పాక్ మీడియా కోడే కూస్తోంది. వైస్ కెప్టెన్సీ పదవి కోసం పీసీబీ షాహీన్ ఆఫ్రిదీని సంప్రదించినప్పటికీ ఆ ఆఫర్ను అతను తిరస్కరించినట్టు వార్తలొస్తున్నాయి. ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ పేర్లు పరిగణలోకి వచ్చిన గొడవల కారణంగా వారిద్దరూ అంగీకరించలేదని సమాచారం. దీంతో బాబర్ సేన డిప్యూటీ లేకుండానే టీ20 ప్రపంచ కప్లో ఆడాలని పీసీబీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.